ఓం నమ శివాయ. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, ఈ రోజున చెప్పాను కదా, ఆరుద్ర నక్షత్రం, అలానే సోమవారం. చాలా ఏళ్లకి వస్తున్న ఒక అద్భుతమైన రోజనే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 లోపుగా శివుడికి ఈ చిన్న మంత్రాన్ని జపిస్తే చాలు, మీ జీవితం ఇట్టే క్షణంలో మారిపోతుందన్నమాట. కాబట్టి ఆఖరి వరకు విని అది ఏంటి అనేది తప్పకుండా తెలుసుకోండి. చెప్పాలంటే భూమి మీద ఏ కష్టం వచ్చినా పిలవగానే పలికేవాళ్ళు ఇద్దరు. ఒకరు ఆంజనేయ స్వామి, 2 ఆ పరమేశ్వరుడు. ఏ దశలో ఉన్నా సరే, శివయ్య, నా మనసుతో నీకు చెంబుడు నీళ్లు అర్పించానయ్యా అంటే చాలు, ఆయన క్షణాల్లో వచ్చేస్తారు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. శివం శవం. మన లోపల శివయ్య ఉంటే చాలు, మన జీవితం మారిపోతూ ఉంటుంది. ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి తనకు తాను ఈశ్వరుడిగా భావించుకోవాలి. ప్రతి మనిషి రుద్రాభిషేకం ఖచ్చితంగా చేసి తీరాల్సింది. శివలింగం లేని ఇల్లు, అభిషేకం లేని ఇల్లు శ్మశానంతో సమానమని చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా అభిషేకాలు చేస్తూ ఉండండి, శివలింగాన్ని దర్శించుకుంటూ ఉండండి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చిన సోమవారం. చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన సోమవారం. ఈ రోజున శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు. ఈ ఒక్కరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటలు, అంటే ఈ సోమవారం ముగిసేలోపుగా, ఈ గొప్ప శుభదినం ముగిసేలోపుగా మీరు ఈ మంత్రాల్లో ఒక్క మంత్రం జపించినా చాలు, మీ దశ తిరిగిపోతుందనే చెప్పుకోవచ్చు. మీ జీవితం కూడా ఖచ్చితంగా మారిపోతుంది. చెప్తున్నాను కదా, అస్సలు మీరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, తడబడాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట. ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు సంతోషంగా ఉంటారన్నమాట. ఆ పరమశివుడికి అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో మృత్యుంజయ మంత్రం చాలా పవర్ఫుల్ అండి. ఇది చాలా శక్తివంతమైనదని చెప్పుకోవచ్చు. ఈ రోగాలు, అపమృత్యు, అకాల మరణం నుండి కాపాడే అత్యంత శక్తివంతమైన మోక్షమంత్రం. ఇది రాత్రి ముగిసేలోపు ఖచ్చితంగా మీరు పఠించే తీరండి. ఈ మంత్రాన్ని మీరు గూగుల్లో అయినా సరే సెర్చ్ చేసుకొని మీరు చెప్పుకోవచ్చండి. చాలా సులువుగా ఉంటుంది. కాస్త మీకు కష్టం అనిపించినా సరే మీరు చెప్పుకుంటూ ఉండే కొద్దీ మీకు ఖచ్చితంగా ఆ మంత్రం అనేది కంఠస్థమైపోతుంది అన్నమాట. ఎన్నిసార్లు చెప్పుకోండి, కనీసం ఒక 3 సార్లు అయినా సరే చెప్పుకోవడానికి ప్రయత్నించండి, లేదా 108 సార్లైనా సరే చెప్పుకోవచ్చు అన్నమాట. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన స్మృత్యోర్మృక్షీయ మామృతాం. సో ఇది అండి మృత్యుంజయ మంత్రం. చెప్తున్న ప్రతి క్షణం కూడా, ప్రతి ఒక్క మాట మన నోటి నుండి వస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. చెప్పుకునే కొద్దీ ఇంకా ఇంకా చెప్పుకోవాలి. శివయ్య గురించి ఒక మాట వింటున్నా, ఒక పాట వింటున్నా సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ శివుణ్ణి చూడాలి, మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. మీరు రాత్రి 12 లోపు ఖచ్చితంగా ఈ మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీ జీవితం కూడా మారుతుంది. అలానే రెండవది శివ పంచాక్షరి మంత్రం. శివుని నామాల్లోనే అత్యంత ప్రసిద్ధమైనది, అలానే సులభమైనది ఇంకేంటి, అందరికీ తెలిసింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ ఒక్క మంత్రం మనం ప్రశాంతంగా మనసులో నుంచి చెప్పుకుంటే ఇది మన మనసుని ప్రశాంతంగా ఉంచి మనలో ఉన్న భక్తిని ఇంకా ఇంకా పెంపొందిస్తుందన్నమాట. చాలా హాయిగా ఉంటుంది. మీరు ఇప్పుడే ఇది చూస్తూ ఈ వీడియోని ఇక్కడితో పాస్ చేసి ఓం నమ శివాయ ఒక్కసారి పఠించి చూడండి. ఖచ్చితంగా మనసు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈరోజు కాకపోయినా సరే మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నా, భయంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఏ ఆలోచన తీసుకోవాలో తెలియని సందర్భంలో, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు కూడా ఈ మంత్రాన్ని మీరు పఠించవచ్చు అన్నమాట. ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సిన మంత్రం శివగాయత్రి మంత్రం. జ్ఞానం, మనశ్శాంతి, అలానే ఏకాగ్రత కోసం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్నః శివః ప్రచోదయాత్.
ఈ మంత్రాలను మీరు ఈ మూడిట్లో ఒకటే చెప్పుకోమని నేను చెప్పడం లేదండి. మృత్యుంజయ మంత్రం కానీ, లేదా శివ పంచాక్షరి మంత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా సరే మీరు ఈరోజు రాత్రిలోపుగా పఠించారంటే ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అలానే చాలా మార్పులు మీ జీవితంలో కనపడతాయన్నమాట. మీరు ఒకసారి నమ్మి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరైతే శివయ్యను నమ్మి శివయ్యపై నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠిస్తారు, వీటిలో ఏది పఠించినా సరే జీవితం మారుతుంది అని చెప్పాను కదా. ఒక్కసారి ప్రయత్నించి చూస్తే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ శుభదినాన్ని అస్సలు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దన్నమాట. చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు పోతే మళ్ళీ మళ్ళీ రాదు, కాబట్టి ఇన్నిసార్లు పదే పదేగా నేను చెబుతున్నాను. నిన్న కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది, అది చూడండి. మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. శివుడికి ఈ రోజున మామిడి ఆకుతో ఎలా దీపం వెలిగించాలనేది నేను నిన్నటి వీడియోలో అయితే చెప్పున్నాను. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీ లైఫ్ అనేది మారుతుందన్నమాట. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, లేదా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, జీవితం మారాలి అనుకుంటున్నా, అప్పులు తీరాలన్నా, అనారోగ్య సమస్యలున్నా, లేదా ఇంటిని ఏదో దుష్టశక్తి పీడిస్తుంది అనుకున్నా సరే, ఇలా అన్నీ తొలగిపోవాలన్నా సరే ఈ రోజుని మీరు చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో విన్నారు కదా, తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.